హలో ఆల్. ఏపీ ప్రభుత్వం నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్ఐ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ రానుంది. చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, ఎక్కువ మంది ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఎవరైనా బిగినర్స్ ఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సీనియర్ యాస్పిరెంట్స్ అయినా సరే ఈ వీడియో దేనికోసం అంటే సబ్జెక్ట్ వెయిటేజ్. గతంలో జరిగినటువంటి ఈ ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చింది, సో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ విధంగా ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. ఏంటది? అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్లు, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో మీకు టోటల్గా పేపర్ 1, పేపర్ 2 పేపర్స్ ఉంటాయి. సో ఈ 2 పేపర్స్ మీకు 200 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 200 మార్కులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పేపర్ 1లో మీకు అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. పేపర్ 2లో జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది, కరెంట్ అఫైర్స్. ఇందులో హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ ఎకానమీ ఉంటుంది అనమాట. సో ఈచ్ పేపర్ 3 hours అయితే ఉంటుంది. దిస్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ప్రిలిమ్స్. సో ఇక్కడ మీకు అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మీకు ఉంటాయి అన్నమాట. ఓకే, ఓబీసీ వాళ్ళకి అండ్ ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ అని, 40% అని, బీసీ అభ్యర్థులకు 35 అని, ఎస్సీ ఎస్టీ ఇంకా ఇతర అభ్యర్థులకు 30 అని 30% మార్క్స్ అయితే మీకు ఉంటాయి ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇంకా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ మనకు ఉంటుంది కాబట్టి ఫైనల్. దీనిలో మీకు 4 పేపర్స్ ఉంటాయి. ఇందులో 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ నేచర్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు ఉంటుంది ఆర్ ఉర్దూ. ఇక మిమ్మల్ని మెరిట్ తీసేది సివిల్ పోస్టులకి అయితే ఈ 2 మెరిట్ తీస్తారు. ఈవెంట్స్ క్వాలిఫైయింగ్ అవ్వాలి. కానీ స్పెషల్ పోలీస్ కోడ్ ఏదైతే 22, 23 కోడ్ పోస్ట్ కోడ్స్ ఉంటాయో వీటికి ప్లస్ 100 మార్క్స్ కలుపుతారు ఈవెంట్స్లో. సో సివిల్ పోస్ట్ విషయానికి వస్తే పేపర్ 3, పేపర్ 4 చూసుకున్నట్లయితే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ సేమ్. ప్రిలిమ్స్లో అయితే పేపర్ 1, పేపర్ 2 ఉన్నాయో మెయిన్స్లో పేపర్ 3, పేపర్ 4గా ఉంటాయి. సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఈచ్ పేపర్ మీకు 200 మార్క్స్కి ఉంటుంది ఏదైతే మెరిట్ లిస్ట్ ఇస్తారో. ఓకే, ఇక తెలుగు అండ్ హిందీ ఈచ్ పేపర్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది క్లియర్. ఇప్పుడు ఈ రెండింటిని మాత్రమే 400 మార్కులు మాత్రమే మీకు మెరిట్ తీస్తారు సివిల్ పోస్టులకి. ఏఆర్ పోస్టులకి అయితే ఈ 400ని బై 2 చేసి మీకు 200కి అయితే 200 మార్క్స్ వస్తాయి కాబట్టి 200 + 100, సో 300 మార్క్స్ మీకు మెరిట్ అయితే తీస్తారనమాట. దిస్ ఈస్ ద ఎస్ఐ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ చూసినట్లయితే జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ నుంచి 25 నుంచి 30 మార్క్స్ వస్తున్నాయి. సో ఇందులో మీకు నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అండ్ అవార్డ్స్ ఇతర తదితర అంశాలు అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నుంచి ఇన్ని మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చరిత్ర నుంచి, హిస్టరీ నుంచి 20 నుంచి 25 మార్క్స్ వస్తున్నాయి. ఇండియన్ పాలిటీ నుంచి 20 to 25, జాగ్రఫీ నుంచి 15 to 20 మార్క్స్ వస్తే, జనరల్ సైన్స్ నుంచి 15 నుంచి 20 వస్తాయి, ఎకానమీ నుంచి 15 నుంచి 20. ఇదంతా యావరేజ్గా మీకు ఈ విధంగా ప్రియారిటీ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలి? అన్ని సబ్జెక్టులకి ఆల్మోస్ట్ ఒకేలాగా వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు అన్నింటికి ప్రియారిటీ ఇచ్చుకొని, ఒకవేళ మీరు ఏ సబ్జెక్ట్లో బాగా ప్రో ఉన్నారో ఫస్ట్ అవి రివిజన్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎందులో అయితే చాలా మీకు టఫ్ అనిపిస్తుందో అది చదవండి. లేదంటే ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మీరు టఫ్ సబ్జెక్టులు చదువుకొని దానికి ప్రియారిటీ ఇచ్చారనుకోండి, ఆ తర్వాత మీకు ఏమవుతుంది, ఎగ్జామ్ ముందుకి మీకు ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి వేరే సబ్జెక్ట్స్ అవి మీకు ఈజీ అనిపిస్తుంది కాబట్టి అవి రివిజన్ చేసుకుంటారు. ఆ రివిజన్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు టఫ్ సబ్జెక్టులు చదువుకుంటారు కాబట్టి అది కూడా రివిజన్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. అంటే ఫస్ట్ మీరు టఫ్ ఏదైతే కష్టం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ని 1 month చదవండి ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత ఈజీ సబ్జెక్టులు మీరు చదవండి. అప్పుడు తర్వాత అన్నింటికి రివిజన్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఈ వెయిటేజ్ వైజ్గా మీరైతే ప్రియారిటీ ఇచ్చుకుంటే మంచి స్కోర్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు పేపర్ 1, పేపర్ 2 అయితే మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇవి క్వాలిఫై అయితేనే పేపర్ 3, పేపర్ 4 ఎవాల్యుయేట్ చేస్తారు. ఎందుకంటే మనకి పేపర్ 3, పేపర్ 4 మనకి మెరిట్ కాబట్టి.
ఓకేనా? సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే యాప్టిట్యూడ్ అండ్ ఏదైతే రీజనింగ్ ఉందో, అంటే రీజనింగ్ ఉందో, ఇందులో మీకు ప్రిలిమ్స్లో 100 మార్కులు వస్తే మెయిన్స్లో 200 మార్క్స్ వస్తున్నాయి. అంటే మనకి ప్రిలిమ్స్ యాక్చువల్లీ క్వాలిఫైయింగ్ నేచరే, కానీ అవే మార్క్స్ డెవలప్ అవుతున్నాయి మెయిన్స్ మనకి కంపల్సరీ మెరిట్ కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఎక్కువ చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్తో పాటు రీజనింగ్ ప్రిపేర్ అయితే పోలీస్ కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్థమెటిక్ రీజనింగ్కి హై ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా? సో దీంతో పాటు మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఏపీ జోగ్రఫీ, ఏపీ బైఫ్రికేషన్, అదేవిధంగా ఏపీ ఎకానమీ, సోషియో ఎకానమీ సర్వే, అదేవిధంగా ఏపీ జోగ్రఫీ, ఏపీ స్కీమ్స్, పాలసీస్, కరెంట్ అఫైర్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇలా మీరు చదువుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి, తక్కువ టైంలో ఎక్కువగా చదవడానికి హెల్ప్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది, టార్గెట్ ఎన్ని మార్క్స్ పెట్టుకోవాలి కేటగిరీ వైజ్గా నేను వీడియోస్ చేశాను, అది ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు ఏంటి, ఫస్ట్ మీరు సిలబస్, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే ఐడియా మీకు ఉంటుంది కాబట్టి సిలబస్ చూసిన తర్వాత నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా సబ్జెక్ట్ వెయిటేజ్ బేస్ చేసుకొని ప్రియారిటీ ఇచ్చుకోండి సబ్జెక్ట్స్ని. ఫస్ట్ మీకు టఫ్ అనిపించి ఫస్ట్ చదవండి, తర్వాత ఈజీ అనే సబ్జెక్టులు చదవండి. ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చుకొని చదివినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే జాబ్ రావడానికి, మీ ప్రిపరేషన్లో సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కన్నా ఇంకా ఈ ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. మరో వీడియో కలుసుకుందాం.